హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను లంచ్లోకి ఆలుగడ్డ టమాటా వంకాయ కూర వండుతున్నాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టేసుకొని తాలింపు వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం చిటపటలాడినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటోస్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలండి. ఎప్పుడైనా మనము టమాటో వేసి కర్రీ చేస్తున్నప్పుడు ముందు టమాటోలు ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ టమాటోకి సరిపడా ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని టమాటోస్ మెత్తగా అయ్యే వరకు మగ్గించుకున్నాను. ఇలా మనకు టమాటోస్ అనేవి మెత్తపడాలి. వంకాయలు యాడ్ చేశాను. వంకాయ, ఆలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ కర్రీ ఒక వన్ విజిల్ పెట్టుకుంటే చాలండి, ఉడికిపోతుంది మనకు. ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. ఇప్పుడు సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి వెజిటేబుల్స్ కూడా. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది కూర. బాగా కలుపుకొని అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి, అంటే మనకు వెజిటేబుల్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాయి అన్నమాట. సరిపడా వాటర్ వేసుకుందాము. కలుపుకొని ఒక్క విజిల్ పెట్టుకోవాలి. ఒక్క విజిల్ సరిపోతుందండి, లేకపోతే మెత్తపడిపోతుంది వంకాయ అనేది. మనము ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఆలు కూడా ఒక 60% మనకు ఉడికిపోయింది కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. ఇంకా కన్సిస్టెన్సీ దగ్గర కావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే దగ్గర అవుతుంది మన కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేసాను. ఈ కర్రీ మనకు చపాతీ, పుల్కా, రైస్, కర్డ్ రైస్లోకి చాలా మంచి కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. Thank you so much for watching my video.